వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా బయాలజీ లెవెల్ 2 టెస్ట్కి సంబంధించి శ్వాస వ్యవస్థ లెవెల్ 2 టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ను పరిశీలిద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, జతపరచుము, మ్యాచ్ ది ఫాలోయింగ్ అనే క్వశ్చన్ అడగటం జరిగింది. ఇక్కడ కొన్ని శ్వాసాంగాలు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇవ్వడం జరిగింది ఒకవైపున. మరొక వైపున ఆ రెస్పిరేటరీ ఆర్గాన్స్ లేదా శ్వాసాంగాలు ఏ జంతువుల్లో ఉంటాయో ఇవ్వటం జరిగింది. ఇక్కడ పుస్తకాకార మొప్పలు అంటున్నాం. పుస్తకాకార మొప్పలు అంటే వీటిని మనం బుక్ గిల్స్ అంటారు. బుక్ గిల్స్. ఈ బుక్ గిల్స్ అనేవి ప్రధానంగా మనకి రాచపీత అంటే దీన్ని మనం కింగ్ క్రాబ్ అని పిలుస్తాం. క్రాబ్ కాదు, కింగ్ క్రాబ్. ఇది ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జంతువు రాచపీత. దీన్ని లిమిలెస్ అని పిలుస్తాం. లిమిలెస్ అనగా కింగ్ క్రాబ్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా ఫైలం. మనకు తెలిసిందే జంతురాజ్యంలో అతిపెద్ద వర్గము ఆర్థ్రోపోడా, అతి చిన్న వర్గము పోరిఫెరా. అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా అయితే అతి చిన్న వర్గము పోరిఫెరా. సో పుస్తకాకార మొప్పలు అనగా బుక్ గిల్స్ అనేవి దే ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ కింగ్ క్రాబ్, రాచపీతలో. ఇక శ్వాస వృక్షాలు అంటే వీటిని ఇంగ్లీష్లో రెస్పిరేటరీ ట్రీస్ అని పిలుస్తాం. రెస్పిరేటరీ ట్రీస్. ఈ రెస్పిరేటరీ ట్రీస్ లేదా శ్వాస వృక్షాలు అనేవి ఎకినోడెర్మేటా వర్గం, అకశేరుకాలకు సంబంధించి, ఇన్వర్టిబ్రేట్స్కి సంబంధించి ఎకినోడెర్మేటా వర్గానికి చెందిన సముద్ర దోసకాయలు, సీ కుకుంబర్స్ అని పిలుస్తాం. ఈ జంతువులలో శ్వాస వృక్షాలు అనేవి శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ పుస్తకాకార ఊపిరితిత్తులు అనేవి ముఖ్యంగా మనకి తేలు, స్కార్పియాన్లో కనిపిస్తాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు అంటే బుక్ లంగ్స్ అంటాం. బుక్ గిల్స్ అంటే పుస్తకాకార మొప్పలు, బుక్ లంగ్స్ అంటే పుస్తకాకార ఊపిరితిత్తులు. తేలులో ఈ శ్వాసాంగాలు ఉంటాయి. ఇక చర్మం అనేది, స్కిన్ అనేది ప్రధానంగా మనకి జలగలో, వానపాము జలగలో, ఈవెన్ కప్పలో కూడా చర్మం అనేది శ్వాసాంగంగా మనకి పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది మీకు 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, ఇది శ్వాసాంగాలు. ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న శ్వాసాంగాలకి సంబంధించి జతపరచుమని అడుగుతాడు ఇటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ మనకి తేలు అనేసరికి దీన్ని మనం పెలామ్నియస్ అని పిలుస్తారు. పెలామ్నియస్ అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్కార్పియాన్. అదేవిధంగా జలగ అనేసరికి దీన్ని హైరుడెనేరియా అని పిలుస్తారు. జలగ లాలాజలంలో ఉన్న ఒక యాంటీకోయాగ్యులెంట్ లేకపోతే ప్రతిస్పందన పదార్థం పేరేంటి? హైరుడిన్ ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా చూడడానికి జలగ లాలాజలంలో హైరుడిన్ అనేటువంటి ఒక యాంటీకోయాగ్యులెంట్ అనేది ఉంటుంది. జలగ శాస్త్రీయనామం హైరుడినేరియా అని పిలుస్తాం. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, రెండవ ప్రశ్నకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. ఉచ్ఛ్వాసించే గాలిలో CO2 శాతం. ఉచ్ఛ్వాసించే గాలులు అంటే ఇన్స్పిరేషన్ అంటే గాలిని లోపలికి తీసుకోవటం. ఈ గాలిని లోపల తీసుకునే దానిలో CO2 అనేది మనకి 0.03% లేదా 0.04% ఉంటుంది. సో ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్, నిశ్వాసించే గాలిలో CO2. నిశ్వాసించే అంటే ఎక్స్పైరేషన్, బయటికి గాలిని వదలటం. దీనిలో CO2 4% ఉంటుంది. ఇది రైటే. నిశ్వాసించే గాలిలో నైట్రోజన్ మారదు. నిశ్వాసించే గాలిలో సేమ్ ఉంటుంది, 79%. అందువల్లనే మనం నైట్రోజన్ అనేది ప్రాణవాయువుగా మనకు ఉపయోగపడడం లేదు. ఆక్సిజనే ప్రాణవాయువుగా మనకి ఉపయోగపడుతుంది. ఉచ్ఛ్వాసించే గాలిలో O2% 16 అని ఇవ్వడం జరిగింది. ఇది తప్పు కదా, 21% ఉంటుంది. అదే నిశ్వాసించే గాలిలో డ్యూరింగ్ ఎక్స్పైరేషన్లో 16% ఉంటుంది. కాబట్టి సరికానిది ఏమవుతుంది? 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడవ ప్రశ్నకు సంబంధించి చూద్దాం. జతపరచము అని అడగడం జరిగింది. పుప్పుస శ్వాసక్రియ అనగా ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుప్పుస శ్వాసక్రియ లేదా పల్మనరీ రెస్పిరేషన్ అని పిలుస్తాం.
మరి పుప్పుస శ్వాసక్రియ అనేది ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది కదా. ఊపిరితిత్తుల ద్వారా వేటిలో జరుగుతుంది? మనకి ఉభయచరాలు, సరీసృపాలు, నెక్స్ట్ పక్షులు, అదేవిధంగా క్షీరదాలు. సో కాబట్టి ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్ అంటాం, సరీసృపాలు అంటే రెప్టైల్స్ అంటాం, నెక్స్ట్ పక్షులు అంటే బర్డ్స్, క్షీరదాలు అంటే మ్యామల్స్. వీటన్నిటిలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన చేపలు ఉన్నాయి. ఉదాహరణకి డెప్నాయ్ చేపలు అంటాం, డెప్నాయ్ చేపలు. ఈ డెప్నాయ్ చేపల్లో మొప్పలతోనూ ఊపిరితిత్తులతోనూ కూడా శ్వాసక్రియ జరుగుతుంది. డెప్నాయ్ చేపలు మొప్పలు గిల్స్, అదేవిధంగా లంగ్స్ రెండింటితోనూ కూడా శ్వాసక్రియ జరుగుతుంది డెప్నాయ్ చేపలు. సో కాబట్టి పుప్పుస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియ. మరి ఊపిరితిత్తులు దేనిలో? ఇక్కడ మనం చూసుకోవాలి, ఉభయచరం ఉందా, సరీసృపం ఉందా, పక్షి ఉందా, క్షీరదం ఉందా అని. మరి ఇక్కడ ఏముంది? గబ్బిలం ఉంది. గబ్బిలం అనేది క్షీరదం కదా. సో కాబట్టి పుప్పుస శ్వాసక్రియ గబ్బిలంలో జరుగుతుంది. నెక్స్ట్ జలశ్వాసక్రియ అంటే ఇది ఆక్వాటిక్ రెస్పిరేషన్. జనరల్గా ఈ ఆక్వాటిక్ రెస్పిరేషన్లో ముఖ్యంగా మనకి ఈ బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ. మరి ఇక్కడ మొప్పలు దేనిలో ఉంటాయి? గిల్స్ దేనిలో ఉంటాయి? రొయ్యల్లో ఉంటాయి. కాబట్టి జల శ్వాసక్రియ రొయ్య. ఇక చర్మ శ్వాసక్రియ నేరుగానే మనం వానపాం పెట్టచ్చు. చర్మ శ్వాసక్రియ క్యూటేనియస్ రెస్పిరేషన్ ఆ డెర్మల్ రెస్పిరేషన్ వానపాములో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. ఈవెన్ కప్పలో కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ ఇవ్వలేదు కదా. సో ఇక్కడ నెక్స్ట్ వ్యాపనం డిఫ్యూషన్ అంటే ఇక్కడ మనకు అమీబాలో ప్రోటోజోవా జంతువులో జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే డిఫ్యూషన్ అనేది ప్రోటోజోవా వర్గానికి చెందిన జంతువుల్లో, పోరిఫెరా అంటే స్పాంజెస్లో, అలాగే సెలెంట్రేటా జంతువులలో, నెక్స్ట్ ఫ్లాట్ వామ్స్ బల్లపరు పురుగుల్లో మనకి డిఫ్యూషన్ శరీరోపరితలం ద్వారా ఆక్సిజన్ అనేది లోపలికి వచ్చి CO2 అనేది బయటికి పోతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? వ్యాపనము లేదా డిఫ్యూషన్ అంటున్నాం. వ్యాపనం ఎందులో జరుగుతుంది? ప్రోటోజోవా, పోరిఫెరా అనగా స్పంజికలు, నెక్స్ట్ సెలెంట్రేటా లాంటి జంతువులు, హైడ్రా లాంటి జంతువులు, అదేవిధంగా ఫ్లాట్ వామ్స్, వీటిలో వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 3కి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? క్వశ్చన్ నెంబర్ 3కి సెకండ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు 4th క్వశ్చన్. శ్వాసక్రియ ఒక ఆక్సీకరణ చర్య. ఎస్, శ్వాసక్రియ అనేది ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్, మనకు తెలిసిందే. ఆహారం దహించబడుతుంది కదా, దహించబడి మన శక్తి విడుదలవుతుంది. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. ఎస్, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనాబాలిక్ ప్రాసెస్. అనాబాలిక్ విచ్ఛిన్న క్రియ శ్వాసక్రియ ఒక ఉష్ణగ్రాహక చర్య అన్నాడు. ఉష్ణగ్రాహక చర్య కాదు కదా. ఉష్ణగ్రాహక చర్య అంటే ఏంటి? జనరల్గా ఎండోదెర్మిక్ ఇది ఎండోదెర్మిక్ కాదు కదా. ఉష్ణగ్రాహక చర్య కాదు కదా ఇది. శ్వాసక్రియ అనేది ఏమవుతుంది? ఉష్ణమోచక చర్య అవుతుంది. ఉష్ణమోచక అంటే జనరల్గా శక్తి విడుదలవుతుంది, ఉష్ణమోచక. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ది రాంగ్ ఆన్సర్, సరికానిది. శ్వాసక్రియ ఒక శక్తిమోచక చర్య. ఎస్, శ్వాసక్రియ అనేది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, శక్తి విడుదలవుతుంది, శక్తిమోచక చర్య. కాబట్టి ఉష్ణగ్రాహకాన్న శక్తిగ్రాహకాన్న ఒకటే, ఉష్ణమోచకాన్న శక్తిమోచకాన్న ఒకటే. మళ్ళీ చెప్తున్నా, శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది, ఉష్ణం అనేది విడుదలవుతుంది, ఉష్ణం గ్రహించబడదు. కాబట్టి శ్వాసక్రియ ఒక ఉష్ణగ్రాహక చర్య అన్నాం. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆక్సిడేషన్ ప్రాసెస్, అనాబాలిక్ ప్రాసెస్, నెక్స్ట్ ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్, అగైన్ ఇది కూడా ఎగ్జోథెర్మిక్. 5th క్వశ్చన్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ కొన్ని కణాంగాలు ఇవ్వడం జరిగింది, అలాగే ATP కూడా ఇవ్వడం జరిగింది. మైటోకాండ్రియా ఏమంటాం? పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్, కణశక్తిగారాలు. రైటే. మైటోకాండ్రియా సెల్ ఆర్గనెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. ATP అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ, ఇది కూడా రైటే. పెరాక్సిజోమ్లు అనేవి ఫోటో రెస్పిరేషన్ అనగా కాంతి శ్వాసక్రియ, మొక్కల్లో కాంతి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. రెక్టికల్ అంటే వాక్యూల్స్, ఇవి మొక్కల్లో మాత్రమే ఉంటాయి. పెరాక్సిజోమ్స్ కూడా మొక్కల్లో ఉంటాయి. ఈ రెక్టికలు కణకొలిమిలు అన్నాం. కణకొలిమిలు అంటే మైటోకాండ్రియాని మనం కణకొలిమిలు అని పిలుస్తాం. కణకొలిమిలు, రైట్. కణశక్త్యాగారాలు లేదా కణకొలిమిలు మైటోకాండ్రియా. మరి రెక్టికల్ని ఏమంటాం మనం? కణభాండాగారాలు, రిపోజిటరీ సెల్ ఆర్గనెల్లెస్ అని పిలుస్తాం. వీటిని వాక్యూల్స్, రెక్టికల్. కాబట్టి ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నాడు. సరికాని జత ఏమవుతుంది? 4th వన్ సరికాని జత అవుతుంది.
నెక్స్ట్ 6th వన్, సరి అయిన శ్వాస మార్గాన్ని గుర్తించండి. నేరుగా చూద్దాం. ఇక్కడ 4th వన్ చూడండి. 4th వన్ కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ గ్రసని ఫారింగ్స్, నెక్స్ట్ స్వరపేటిక లారింగ్స్, వాయునాళము అంటే ట్రాకియా, నెక్స్ట్ శ్వాసనాళం అంటే బ్రాంకై, నెక్స్ట్ శ్వాసనాళిక బ్రాంకియోల్, నెక్స్ట్ వాయుగోణులు ఆల్వియోలై. ఇది సరి అయిన శ్వాస మార్గం అవుతుంది. సరి అయిన శ్వాస మార్గం. నెక్స్ట్ సరికానిది. ఈ సరికానిది అని అడగడం జరిగింది. యాడమ్స్ యాపిల్ అని థైరాయిడ్ ముదులాసని పిలుస్తాం. ఎస్, థైరాయిడ్ క్యాటలేస్ ఈజ్ కాల్డ్ ఎస్ యాడమ్స్ యాపిల్. యాడమ్స్ యాపిల్ అంటే థైరాయిడ్ గ్రంథి కాదు, థైరాయిడ్ ముదులాస్తి. మనం లారింగ్స్ స్వరపేటికి తీసుకుంటే దీనిలో 9 ముదులాస్తులు ఉంటాయి. 9. ఈ 9 ముదులాస్తుల్లో పెద్ద ముదులాస్తి ఏదని అడిగితే థైరాయిడ్ ముదులాస్తి. దీన్నే మనం ఏమంటున్నాం? యాడమ్స్ యాపిల్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ స్వరపేటికలో ముదులాసుల సంఖ్య ఎంత? 9. నెంబర్ ఆఫ్ క్యాటలేజెస్ ఇన్ లారింగ్స్ ఆ సౌండ్ బాక్స్ 9. నెక్స్ట్ గార్డియన్ ఆఫ్ ది ఎయిర్వేస్ ఉపజీవిక. ఎస్, ఉపజీవిక అంటే దీన్ని ఎపిగ్లాటిస్ అని పిలుస్తాం. ఎపిగ్లాటిస్ లేదా కొండనాలుక. మనం గమనించినట్లయితే ఇది వాయునాళం అనుకున్నట్లయితే ఇక్కడ స్వరపేటిక ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఈ స్వరపేటిక దగ్గర పైన మనకి ఒక ఉపజీవిక అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? కొండనాలుక లేదా ఎపిగ్లాటిస్ అంటాం. అది స్థితిస్థాపక ముదులాస్తూ తయారై ఉంటుంది. ఏది? ఉపజీవిక. సో మనం గాలి తీసుకునేటప్పుడు ఆ గాలి అనేది ఈ విండ్ పైప్ అంటే వాయునాళంలో గాలి వెళ్ళడానికి. ఆహారం తీసుకున్నప్పుడు మనకి దీని కింద ఉన్నటువంటి ఆహార వాహిక ఉంటుంది కదా, ఆహార వాహికలోకి ఆహారం వెళ్ళడానికి ఇలా ఆహారం తీసుకున్నప్పుడు ఆహార వాహికలోకి వెళ్ళాలి. అదే ఆహారం కనుక మనకి వాయునాళంలోకి వచ్చిందనుకోండి, ఒక మెతుకు వచ్చిందనుకోండి, పొల మారింది అంటుంటాం. పొల మారడం కాదు, పొర మారడం. అదే ఉపజీవిక. వచ్చి నెత్తి మీద గట్ట కొడతారు, నీళ్ళు తాగమని చెప్తూ ఉంటారు మనకి. సో ఈ ఉపజీవిక ఏం చేస్తుంది? మనకి ఈ ఆహార మార్గం అదేవిధంగా ఈ శ్వాస మార్గం రెండింటిని వేరు చేస్తుంది. ఏది? ఉపజీవిక. సో ఆహారం తీసుకున్నప్పుడు ఆహారమేమో ఆహార వాహికలోకి వెళ్ళాలి, గాలి తీసుకున్నప్పుడేమో గాలేమో వాయునాళంలోకి వెళ్ళాలి. ఇలా రెండింటిని సపరేట్ చేసేది ఎవరు? ఉపజీవిక. ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి కొండనాలుక. కొండనాలుక అంటే ఇప్పుడే చెప్పాను కదా ఉపజీవికని. మరి వాయు మార్గం ఆహార మార్గం రెండు కలిసేది ఎక్కడ? ఈ ఉపజీవిక వేరు చేస్తుంది. రెండు కలిసేది ఎక్కడ? గ్రసని వద్ద, ఫారింగ్స్ వద్ద. ఫారింగ్స్ ఈజ్ ద జంక్షన్ ఫర్ ఫుడ్ పాసేజ్ అండ్ ఎయిర్ పాసేజ్. ఫారింగ్స్. కాబట్టి సరికానిది ఏదవుతుంది ఇక్కడ? 3 అవుతుంది. ఇక్కడ చూడండి, నాసికా మార్గాన్ని ఆహార మార్గాన్ని వేరు చేసేది అంగిలి. ఎస్, మనకి నోట్లో పైన అంగిలి ఉంటుంది నాసికోరంలో. అదేం చేస్తుంది అంగిలి? ఆ ముక్కులో రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి కదా. సో ఈ 2 నాసిక రంధ్రాల నుంచి మనకి నాసికా మార్గాలు స్టార్ట్ అవుతున్నాయి. నోరేమో ఆసికోరం. కాబట్టి ఆసికోరాన్ని అంటే ఆహార మార్గాన్ని ప్లస్ నాసికా మార్గాన్ని వేరు చేసేది ఎవరు? ప్యాలెట్, అంగిలి. ఇది కూడా రైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటిది? వాయు మార్గానికి ఆహార మార్గానికి కొండనాలు కాదు, గ్రసని. ఇది కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి సమాచారాన్ని చూద్దాం. మానవుని స్వరపేటికలో ముదులాసుల సంఖ్య. ఎస్, మానవుని స్వరపేటికలో ముదులాసుల సంఖ్య ఎంతని చెప్పాను? 9. స్వరపేటికలో ఈ లారింగ్స్లో ముదులాసుల సంఖ్య 9. దానిలో అతిపెద్దది థైరాయిడ్ ముదులాసు, థైరాయిడ్ క్యాటిలేస్. ఇది రైటే. చిన్నపిల్లల శ్వాసక్రియ రేట్ నిమిషానికి 32 సార్లు. ఎస్, ఆరోగ్యవంతమైన మానవుల్లో నిమిషానికి మనకి 18 సార్లు శ్వాసక్రియ జరుపుకుంటాం మనం. కానీ చిన్నపిల్లల్లో 32 సార్లు, అదే ముసలివారిలో అయితే 15, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఒక ఏటీపీ నుంచి లభించే శక్తి 7.3 కిలో క్యాలరీలు పర్ మోల్. ఇది కూడా రైట్ ఆన్సరే. మరి వాయు శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి 56 కిలో క్యాలరీలు అన్నాం. ఇది అవాయు శ్వాసక్రియలో 56 కిలో క్యాలరీలు. మరి వాయు శ్వాసక్రియలో ఎంత శక్తి విడుదలవుతుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మానవుని ఊపిరితిత్తుల మొత్తం సామర్థ్యం టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత అని అడిగితే 5800 ml. చాలా సందర్భాల్లో ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ ప్రశ్న ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు.
ఏంటి? టోటల్ లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తుల్లో పట్టే గాలి పరిమాణం మొత్తం ఎయిర్ అనమాట. ఎయిర్ వాల్యూమ్ ఎంత పడుతుంది? 5800 ml పడుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి టైడల్ వాల్యూమ్ అని అడుగుతాడు. టైడల్ వాల్యూమ్ ఇది ఆల్రెడీ టోటల్ లంగ్ కెపాసిటీ, 2 ఊపిరితిత్తుల్లోనూ పట్టే గాలి. ఇక్కడ మనం ఈ టైడల్ వాల్యూమ్ అని అడుగుతాడు. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటని అడిగితే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ఏ నార్మల్ రెస్పిరేషన్ అనగా దాని అర్థం ఏంటి? సో ఉచ్ఛ్వాసించినప్పుడు లేదా నిశ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండే గాలి పరిమాణం అది ఎంత ఉంటుందంటే టైడల్ వాల్యూమ్ 500 ml ఉంటుంది. 500 ml. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. టైడల్ వాల్యూమ్ అని అడుగుతాడు, 500 ml. ఎప్పుడు? ఉచ్ఛ్వాసించినప్పుడు ఇన్స్పిరేషన్, అలాగే నిశ్వాసించినప్పుడు ఎక్స్పిరేషన్. సో ఎంత ఉంటుంది అది మనకి? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ఏ నార్మల్ రెస్పిరేషన్ అది 500 ml. ఉచ్ఛ్వాసించినప్పుడు కానీ లేదా నిశ్వాసించినప్పుడు కానీ ఎంత ఉంటుంది? 500 ml. టైడల్ వాల్యూమ్ అంటాం. ఇక మూడోది ఏంటని అడిగితే రెసిడ్యువల్ వాల్యూమ్ అని అడుగుతాడు. రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ రెసిడ్యువల్ వాల్యూమ్ ఏంటని అడిగితే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఏ ఫోర్సబుల్ ఎక్స్పిరేషన్. అంటే నువ్వు బలంగా నిశ్వాసించినప్పుడు లోపల ఉన్న గాలంతా బయటికి పంపించినప్పుడు ఇంకా కూడా ఊపిరితిత్తుల్లో గాలి నిల్వ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1200 ml లేదా 1100 ml ఉంటుంది. దాన్ని ఆర్వి అంటాం. బయటికి పోగా ఇంకా మిగిలేది ఎంత? 1200 ml లేదా 1100 ml. కాబట్టి టైడల్ వాల్యూమ్ అంటే 500 ml గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి టైడల్ వాల్యూమ్లో నిమిషానికి ఎంత అడుగుతాడు. మళ్ళీ నిమిషానికి ఎంత అడిగితే 6000 నుండి 8000 ml గాలి గుర్తుపెట్టుకోండి నిమిషానికి అని అడిగితే. కానీ ఒకసారికి అడిగితే 500 ml టైడల్ వాల్యూమ్. నిమిషానికి అని అడిగితే 6000 నుంచి 8000 పెట్టాలి. రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత పెట్టాలి? 1200 ml లేదా 1100 ml పెట్టాలి. టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత పెట్టాలి? ఎంత పెట్టాలి. ఓకే. సో టైడల్ వాల్యూమ్ అంటే మటుకు మనం 500 ml పెట్టుకోవాలి. నిమిషానికి అయితే మటుకు ఇది పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రైట్. నెక్స్ట్, ఒక హిమోగ్లోబిన్ అణువు ఎన్ని ఆక్సిజన్ అణువుల్ని మోసుకుని వెళ్తుంది? సో ఒక హిమోగ్లోబిన్ అణువు, ఈచ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది. హిమోగ్లోబిన్కు దీనితో అత్యధిక ఆక్షేపణ అంటే ఎఫినిటీ అని పిలుస్తాం, ఇంకా ఆపేక్షణ అని పిలుస్తాం. ఆక్షేపణ కాదు, ఆపేక్షణ ఉంటుంది. ఆక్షేపణ కాదు, ఆపేక్షణ. మ్యాక్సిమం ఎఫినిటీ దేనికి ఉంటుందంటే కార్బన్ మోనాక్సైడ్తో చాలా గట్టి బంధం ఏర్పడుతుంది. అందువల్ల చూడండి, ఇప్పుడు హిమోగ్లోబిన్ ఉంది. ఈ హిమోగ్లోబిన్ అనే వ్యక్తికి 3 భార్యలు ఉన్నారు అనుకోండి. 3 భార్యలు. ఒక భార్య ఏమో O2, రెండో భార్య ఏమో CO, మూడో భార్య ఏమో CO2. మొదటి భార్యతో సంసారం బాగానే సాగేది, హ్యాపీగా ఉంది. అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిస్తే ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఈ ఆక్సిహిమోగ్లోబిన్ రూపంలోనే మన శరీరంలో రక్తంలో ఆక్సిజన్ రవాణా అవుతుంది. రైట్. ఆక్సిహిమోగ్లోబిన్ రూపంలోనే. హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. మరి ఎంత శాతం? 97% ఆక్సిజన్ అనేది ఎర్ర రక్త కణాల ద్వారానే రవాణా అవుతుంది. 3% అయితే మనకి ప్లాస్మా ద్వారా ఈ ఆక్సిజన్ కరిగిన స్థితిలో, డిజాల్వ్డ్ స్టేట్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదే CO2 కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ CO2 అనేది దాదాపుగా ఆర్బీసీ ద్వారా 20 నుంచి 25% రవాణా అవుతుంది. మరి 70% CO2 దేని ద్వారా రవాణా అవుతుందంటే బైకార్బోనేట్ల రూపంలో రవాణా అవుతుంది. 7% CO2 అయితే మనకి ప్లాస్మాలో కరిగిన స్థితి ద్వారా రవాణా అవుతుంది CO2. ఇప్పుడు నేను చెప్పేది ఏంటని అడిగితే హిమోగ్లోబిన్కి 3 భార్యలు ఉన్నారని చెప్పాను. ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి మధ్య ఉన్నది అంటే ఏ సమ్మేళనం ఏర్పడుతుంది? ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది.
మరి కార్బన్ డయాక్సైడ్తో కార్బెమినో హిమోగ్లోబిన్ అనే సమ్మేళనం. కార్బన్ మోనాక్సైడ్తో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఇక్కడ గట్టి బంధం ఏదైనా అడిగితే ఇదే కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఇద్దరు మంచిగా సంసారం చేసుకుంటున్నారు. వీరి సంసారంలో బొగ్గులు పోయడం కోసం ఇంకో ఈ బొగ్గు పులుసు వాయువు ఒకటి, మరొక ఇదిగో చాలా చాలా డేంజరస్ వాయువు ఈ CO, ఇవన్నీ కూడా పాపం వీళ్ళ సంసారంలో బొగ్గులు పోస్తూ ఉంటాయి. సో కాబట్టి హిమోగ్లోబిన్తో ఎక్కువ బంధం దేంతో ఉంటుంది? కార్బన్ మోనాక్సైడ్. ఓకే, ఆ తర్వాత CO2 దొరికిందంటే CO2తో. యాక్చువల్లీ ఈ రెండు హ్యాపీగా ఉండేవి, ఎక్స్ట్రాగా బోనస్కి ఈ రెండు వచ్చాయి. ఈ రెండు వచ్చినప్పుడు మొదటి భార్య మీద ఇంకా మొదటి భార్య అయిపోయినట్టే, ఇంకెక్కడికో పోయినట్టే. ఈ CO కనుక వచ్చినట్లయితే దీని యొక్క రవాణా తగ్గిపోద్ది, ఆక్సిజన్ యొక్క రవాణా తగ్గిపోద్ది. సో ఈ రకంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల చుట్టూ గల పొరలు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు ప్లోరా అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం ఈ ఊపిరితిత్తులు కనుక మనం పరిశీలించినప్పుడు జనరల్గా ఇలాగే ఊపిరితిత్తులు ఉన్నప్పుడు ఈ ఊపిరితిత్తుల చుట్టూ మనకి ఏముంటుంది? పొరలు ఉంటాయి. వాటిని ఏమంటాం? ప్లోరా అని పిలుస్తాం. ఈ రెండు పొరలు ఉంటే ఈ రెండు పొరల మధ్యలో మనకి పుప్పుస ద్రవం ఉంటుంది. ఈ పుప్పుస ద్రవం అనేది ఈ ప్లోరా ఈ రెండు పొరల మధ్యలో ఉంటుంది. పల్మనరీ ఫ్లూయిడ్ ఉంటుంది. కాబట్టి దేనికి ఉపయోగపడుతుంది? సో దిస్ ఫ్లూయిడ్ రెడ్యూసెస్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్ ఆన్ ది లంగ్ సర్ఫేస్. ఈ ఊపిరితిత్తుల సర్ఫేస్ మీద ఘర్షణ తగ్గించడం కోసం ఈ ప్లోరా అనేది ఉపయోగపడుతుంది. పెరికార్డియం అయితే గుండె చుట్టూ ఉంటుంది. పెరికాండ్రియం అయితే ముదులాస్థి ఇలా ఉన్నప్పుడు పైన ఉన్న దాన్ని పెరికాండ్రియం అంటాం. పెరిటోనియం అనేది మూత్రపిండాలు ఉన్నాయి కదా, ఈ మూత్రపిండాలు మనకి పృష్ఠతలానికి అతుక్కోవడానికి పెరిటోనియం పొర ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ ప్లోరా. నెక్స్ట్ వ్యాఖ్య, వానపాములో చర్మ శ్వాసక్రియ జరుగును. ఎస్ఎస్ఎన్ కరెక్టే. వానపాములో ఊపిరితిత్తులు ఉండవు, ఇది కూడా రైటే. కాబట్టి A మరియు Rలు సరైనవి. R అనేది Aకు సరైన వివరణ కాదు. ఎందుకంటే ఇక్కడ వానపాములో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. క్యూటేనియస్ రెస్పిరేషన్ ఆర్ డెర్మల్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. మరి చర్మ శ్వాసక్రియ జరగాలంటే వానపాము చర్మం ఎప్పుడు ఎలా ఉండాలి? తేమగా ఉండాలంటే వానపాము చర్మం మీదకి ఏం రావాలి? సీలోమిక్ ఫ్లూయిడ్ అంటే శరీర కుహర ద్రవం అనేది పైకి వచ్చి చర్మాన్ని చాలా తేమగా ఉంచుతుంది. అందువల్ల ఈ శరీర కుహర ద్రవం వానపాములో ఒక అస్థిపంజరం వలె, జలాస్థిపంజరం వలె పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వానపాములో జల అస్థిపంజరం వలె పనిచేసేది శరీర కుహర ద్రవం. సీలోమిక్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎస్ హైడ్రోస్టాటిక్ హైడ్రోస్కెలిటన్గా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? సెకండ్ వన్. నెక్స్ట్ కమింగ్ టు 14th క్వశ్చన్, వ్యాఖ్య, చేపల్లో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగును. ఇన్ ఫిషెస్ రెస్పిరేషన్ ఈజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్, మొప్పల ద్వారా జరుగుతుంది. చేపల గుండెలో శిర రక్తం ప్రవహిస్తుంది. వేనమస్ బ్లడ్, చెడు రక్తం ప్రవహిస్తుంది. రెండు కరెక్టే, కానీ సరైన వివరణ కాదు. నెక్స్ట్, శ్వాసాంగాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. మొప్పలు అంటే వీటిని ఏమంటున్నాం మనం? గిల్స్ అని పిలుస్తున్నాం. మరి ఈ గిల్స్ మొప్పలు క్రస్టేషియన్లు అంటే ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి రొయ్యలు, పీతలు ఇలా ఉంటాయి కదా, క్రాబ్స్, ప్రాన్స్, వీటిని క్రస్టేషియన్స్. లోబ్స్టర్స్ ఇలాంటి క్రస్టేషియన్స్. ఈ క్రస్టేషియన్ల యొక్క అధ్యయనాన్ని మనం కార్సినాలజీ అంటాం. క్యాన్సర్ని కలిగించే పదార్థాలు కార్సినోజెనిక్ పదార్థాల అధ్యయనం కార్సినాలజీ కాదు, క్రస్టేషియన్ల అధ్యయనం కార్సినాలజీ. చాలామంది తప్పులు చెప్తున్నారు బయట, మీరు ఒకసారి గమనించండి. ఈ క్రస్టేషియన్ల అధ్యయనాన్ని మనం కార్సినాలజీ అని పిలుస్తాం. ఏమంటాం? కార్సినాలజీ అని పిలుస్తాం. రైట్. సో ఇది రైటే. సరికాని జతను గుర్తించమన్నాడు, చూసుకోండి. ఊపిరితిత్తులు, పక్షులు, ఇది కూడా రైటే. వాయునాళాలు అంటే ట్రాకియా, కీటకాలు, వాయునాళ వ్యవస్థ, ట్రాకియల్ సిస్టమ్, ట్రాకియల్ ట్యూబ్స్, వాయునాళాలు, కీటకాలు, అన్ని రకాల కీటకాలు, సీతాకోకచిలుక, దోమ, ఈగ, ఏ కీటకం తీసుకో, అన్నిట్లో కూడా వాయునాళ వ్యవస్థ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఇది కీటకాల్లో.
ట్రాకెల్ సిస్టమ్. ఈ చర్మం, సర్పాల్లో చర్మం కాదు కదా, ఊపిరితిత్తులు, లంగ్స్. ఓకే, మరి చర్మం ద్వారా శ్వాసక్రియ అంటే వానపాము, జలగ, క్యాట్ ఫిష్ వీటిలో చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కప్పలో కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మరి కప్పలో చర్మం ద్వారా శ్వాసక్రియ జరగాలంటే చర్మం చాలా తేమగా ఉండాలి. అందువల్ల నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా, భూమి మీద ఉన్నప్పుడు కప్ప లంగ్స్, ఊపిరితిత్తులు మరియు ఆస్యకుహరము. ఆస్యకుహరం అంటే బక్కల్ క్యావిటీ. ఆస్యకుహరము, ఊపిరితిత్తులు, చర్మము 3 కూడా కప్పలో శ్వాసంగాలు. అదే ట్యాడ్పోల్ తీసుకున్నాం అనుకోండి. ట్యాడ్పోల్ కప్ప యొక్క డెమ్మకం, డెమ్మకం అన్న లార్వా అన్న ఒకటే. డెమ్మకం అంటే తెలుగులో, లార్వా అంటే ఇంగ్లీష్లో. ట్యాడ్పోల్లో మొప్పలు ఉంటాయి, గిల్స్. కాబట్టి దీనిలో జలశ్వాసక్రియ జరుగుతుంది, బ్రాంకియల్ రెస్పిరేషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4. నెక్స్ట్ 16 ఆస్తమా. ఇక్కడ కొన్ని శ్వాస వ్యాధులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్ని శ్వాస వ్యాధులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 10 ఉన్నాయమ్మా. దీనిలో 10. ఏంటి ఆ 10 అంటే ఇంకో చూడండి. ఆస్తమా ఎలా కలుగుతుంది? మనకి శ్వాసనాళాలు ఉన్నాయి కదా, బ్రాంకై, అలాగే శ్వాసనాళికలు ఉన్నాయి కదా, 2 వాచిపోతాయి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ లీడింగ్ టు ఆస్తమా. ఇంకా ఆస్తమా వచ్చినప్పుడు గాలి ఆడదు కదా. నెక్స్ట్ సైనోసిస్. దీన్ని బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం. బ్లూ బేబీ సిండ్రోమ్. ఈ బ్లూ బేబీ సిండ్రోమ్లో రక్తము నీలివర్ణంలోకి మారిపోతుంది, ఆక్సిజన్ రవాణా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా శ్వాస సంబంధం. నెక్స్ట్ జాండిస్ అనేది పచ్చకామెర్లు. కాబట్టి ఇది శ్వాస సంబంధం కాదు, ఇది శ్వాస కాదు. బ్రాంకైటిస్ శ్వాసనాళాలకు వచ్చే వ్యాధి ఇది, బ్రాంకైటిస్. ఎంఫైసీమా ఇది వాయుగోణులు, ఆల్వియోల యొక్క గోడలు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయిపోతాయి. సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఎంఫైసీమా, ఇది కూడా శ్వాస వ్యాధి. సిలికోసిస్ మరి ఎక్కడైనా మనకి ఇసుక పరిశ్రమలు గట్రా పనిచేసేవాళ్ళు సిలికా, SaO2 ఇసుక ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవటం వల్ల మన సిలికోసిస్, ఇది కూడా ఊపిరితిత్తు. ఎపిలెప్సీ అంటే మూర్ఛ, ఇది కాదు. యాంథ్రకోసిస్ బొగ్గు పొడి లేదా న్యూమోకోనియాసిస్ అంటారు. న్యూమోకోనియాసిస్ ఆంథ్రాకోసిస్ లేదా న్యూమోకోనియాసిస్ లేదా బ్లాక్ లంగ్ డిసీజ్ అని పిలవచ్చు. ఇది కూడా ఊపిరితిత్తులు. ఆస్బెస్టాసిస్ ఇది కూడా అంతే, ఊపిరితిత్తులు, రాతినార పీల్చుకోవటం. బైసినోసిస్ పత్తి రేణువులు పీల్చుకోవటం, ఇది కూడా శ్వాస సంబంధం. రైనైటిస్ ముక్కుకు వచ్చే వ్యాధి, రైనైటిస్. న్యూమోనియా ఊపిరితిత్తులకు వచ్చేది. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? దీనిలో 10 శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నవంబర్ 12 ప్రపంచ న్యూమోనియా దీని వల్ల కలుగుతుంది? డిప్లోకోకస్ న్యూమోనియే అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది న్యూమోనియా. చాలా జాగ్రత్తగా ఉండాలి శీతాకాలం సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 మెదడులోని శ్వాస కేంద్రాన్ని గుర్తించండి. రెస్పిరేటరీ సెంటర్ ఇన్ బ్రెయిన్ అని అడగటం జరిగింది. ఇది మధ్యాముఖం, మెడుల్లా అబ్లాంగేటా అంటాం. మెడుల్లా అబ్లాంగేటా ఇదే శ్వాసక్రియ రేటుని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, శ్వాస కదలికల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మధ్యాముఖం అని పిలుస్తాం, మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ జతపరచము. స్పైరోమీటర్ అంటే ఆధార జీవక్రియ రేటు, బేసల్ మెటబాలిక్ రేట్. విశ్రాంతి సమయంలో కూడా మనకి శక్తి కావాలి కదా, నిద్రపోతున్నప్పుడు కూడా శక్తి ఖర్చు అవుతుంది కదా, అలా విశ్రాంతి సమయంలో కూడా జరగవలసినటువంటి క్రియలకు అవసరమయ్యే శక్తే ఆధార జీవక్రియ రేటు, బేసల్ మెటబాలిక్ రేట్. ఇది పెద్ద జంతువుల్లో తక్కువగాను, చిన్న జంతువుల్లో చాలా ఎక్కువగాను ఉంటుంది. రెస్పిరోమీటర్ ఇది శ్వాసక్రియ రేటు, బ్రీతింగ్ రేట్. హైగ్రోమీటర్ ఇది ఆర్ద్రత, మాయిశ్చర్. స్పిగ్మోమానోమీటర్ రక్తపీడనం. కాబట్టి 19కి సంబంధించి ఈజీగా మనం ఆన్సర్ 4th one పెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కప్పలో శ్వాసక్రియకు సంబంధం లేనిది. మరి కప్పలో చర్మం ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, ఆస్యకోరం. విభాజక పటలం అంటున్నాం, ఇది డయాఫ్రమ్ లేదా ఉదర వితానము అని కూడా పిలవచ్చు. ఇది క్షీరదాల్లో ఉంటుంది ఇది. కాబట్టి కప్పలో శ్వాసక్రియకి సంబంధం లేని భాగం ఇది. నెక్స్ట్ 21 మానవుల్లో శ్వాసవర్ణ పదార్థం హిమోగ్లోబిన్. అవును, హిమోగ్లోబినే. హిమోగ్లోబిన్ రక్త కణాల్లో ఉండును. అవును, హిమోగ్లోబిన్ మానవుల్లో రక్త కణాల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానవుల్లో శ్వాసవర్ణ పదార్థము హిమోగ్లోబిన్. కాబట్టి
శ్వాసవర్ణ పదార్థం అని హిమోగ్లోబిన్ ఎందుకు అంటున్నావు? అది ఆక్సిజన్ యొక్క రవాణాకు తోడ్పడుతుంది అని కారణం ఇస్తే అప్పుడు కారణం అవుతుంది. హిమోగ్లోబిన్ రక్త కణాల్లో ఉంటే ఉన్నాయి. సో కాబట్టి ఏ మరియు ఆర్లు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. నెక్స్ట్ వన్, సముద్ర నక్షత్రం స్టార్ ఫిష్లో శ్వాసక్రియకు తోడ్పడేవేవి? మరి ఎకేనోడెర్మేటా అనే ఒక వర్గం ఉంది మనకి. అంటే మనకి అకశేరుకాలు ఇన్వర్టిబ్రేట్స్లో మనకి పోరిఫెరా అని, నిడేరియా లేదా సెలెంట్రేటా అని, నెక్స్ట్ అదేవిధంగా ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలేడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకేనోడెర్మేటా ఇలా వర్గాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా బ్యాక్ బోన్ అనేది ఉండదు. సో ఇటువంటి ఈ సముద్ర నక్షత్రం ఎకేనోడెర్మేటా సముద్రాల్లోనే మాత్రమే ఉంటాయి ఈ జంతువులు. వీటిలో శ్వాసక్రియకు, రెస్పిరేషన్కి ఏం ఉపయోగపడతాయి? నాలికా పాదాలు, ట్యూబ్ ఫీట్ అంటాం, ట్యూబ్ ఫీట్. టినీడియా అంటే వీటిని తెలుగులో కాంకాబాంగాలు అంటారు. కాంకాబాంగాలు అంటే మొలస్కా జంతువుల్లో ఉన్న మొప్పలనే టినీడియా అంటారు. ఆల్చెప్పు ఉందనుకో మొప్పలు, కానీ ఆల్చెప్పుల్లో ఉన్న మొప్పలను ఏమంటాం మనం? కాంకాబాంగాలు లేదా టినీడియా అని పిలుస్తాం. ఓకే, వాయునాళాలు అయితే కీటకాలు. టినీడియా అంటే మొలస్కా జంతువుల్లో ఉన్నటువంటి మొప్పలు. నాలికాపాదాలని ట్యూబ్ ఫీట్ సముద్ర నక్షత్రం. శ్వాస వృక్షాలు అనేవి దేనిలో ఉంటాయి? సముద్ర దోసకాయలు, సీ కుకుంబర్స్లో ఉంటాయి. సో ఆన్సర్ నాలికాపాదాలు. ఆన్సర్ నాలికాపాదాలు అవుతుంది. నెక్స్ట్, తాబేళ్లలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగును? తాబేళ్ళు అంటే మనకి ఈ తాబేళ్ళు అంటే మంచినీటిలో ఉంటాయి, సముద్రపు నీటిలో ఉంటాయి, అలాగే భూమి మీద ఉంటాయి. భూమి మీద ఉంటే వాటిని టోటాయిస్ అంటాం, సముద్రంలో ఉంటే టర్టిల్స్ అంటాం, మంచినీటిలో ఉంటే టెర్రాపిన్స్ అంటాం. ఓవరాల్గా తాబేళ్లలో శ్వాసక్రియ అవస్కరం ద్వారా జరుగుతుంది. క్లోయక అంటాం, క్లోయక ద్వారా జరుగుతుంది అవస్కరం. ఈ అవస్కరం దేనిలో ఉంటుంది? అవస్కరం జనరల్గా గమనించండి, మనకి అవస్కరం పక్షుల్లో అవస్కరం ఉంటుంది. ఓకే, సరీసృపాల్లో అవస్కరం ఉంటుంది. సో కావున ఇక్కడ అవస్కరం అనేది క్లోయికా అని పిలుస్తాం. ఈ అవస్కరం ద్వారా ఈ క్లోయికల్ రెస్పిరేషన్ ఇందులో జరుగుతుంది. తాబేళ్ళలో దంతాలు కూడా ఉండవు, తాబేళ్ళలో ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. స్త్రీలలో శ్వాసక్రియ కదలికలకు అధికంగా తోడ్పడేవి అంటే ఈ స్త్రీలలో అయితే మటుకు పర్షుకులమ్మ, రిబ్స్. అదే పురుషుల్లో అయితే విభాజక పటలం, డయాఫ్రమ్. శ్వాసక్రియ కదలికలకి ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరగాలి కదా, వాటికి స్త్రీలలో అయితే రిబ్స్ బాగా ఉపయోగపడతాయి. అదే పురుషుల్లో అయితే విభాజక పటలం, డయాఫ్రమ్ గుర్తుపెట్టుకోవాలి, డయాఫ్రమ్. కాబట్టి ఆన్సర్ పర్షుకులు. జత్రుకులు అంటే ఇవి కాలర్ బోన్స్, ఎస్ ఆకారంలో ఉంటాయి కాలర్ బోన్స్. రత్ని అరత్ని అంటే చేతిలో ఉండే బోన్స్, అల్నా రేడియస్ అంటాం కదా. సో రత్ని అరత్ని. నెక్స్ట్, బయోగ్యాస్ ఏర్పడడంలో ఇమిడి ఉన్నది. డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ మనం ఫెర్మెంటేషన్. బయోగ్యాస్ అంటే మీథేన్, CH4. నెక్స్ట్, శ్వాస వ్యాధి కానిది కోవిడ్-19. దీని గురించి మనకి పరిచయం అవసరం లేదనుకోండి. నెక్స్ట్, పెట్టుసిస్, కోరింత దగ్గు అని పిలుస్తాం. బోర్డుటెల్లా పెట్టుసిస్, ఇది హీమోఫిలస్ పెట్టుసిస్. బోర్డుటెల్లా పెట్టుసిస్ అని గుర్తుపెట్టుకోండి. పెట్టుసిస్ అనేది బాక్టీరియా వల్ల కలుగుతుంది కోరింత దగ్గు. నెక్స్ట్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్. కాబట్టి ఈ 3 శ్వాస వ్యాధులే. జికా అనేది శ్వాస వ్యాధి కాదు. జికాలో ఏమవుతుంది మనకి? మైక్రోసెఫాలీ అంటే చిన్న తల ఏ వ్యాధి లక్షణం అని అడుగుతాడు. తలని చిన్నగా అయిపోతుంది, జికా. ఉగాండాలో బయటపడింది. జికా అంటే అటవీ ప్రాంతం అది. నెక్స్ట్ 27. క్రింది ఏ శ్వాస రుగ్మతలో పొగ తాగటం వలన వాయుగోణులు గోడలు నశించును? మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ అ క్రానిక్ డిజార్డర్ ఇన్ విచ్ ఆల్వియోలార్ వాల్స్ ఆర్ డ్యామేజ్డ్. ఆల్వియోలార్ వాల్స్ అంటే వాయునాళం యొక్క గోడలు అనేవి, వాయునాళం యొక్క ఆల్వియోలార్ అంటే వాయుగోణుల యొక్క గోడలు అనేవి నశిస్తాయి సిగరెట్ స్మోకింగ్ చేయటం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే శ్వాసక్రియ జరగడానికి అవసరమయ్యే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఉపరితలం అది తగ్గిపోతుంది. అందువల్ల ఆక్సిజన్ రవాణా తగ్గిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఇది ప్రధానంగా ఎంఫైసీమాగా గుర్తుపెట్టుకోండి.
న్యూమోనియా బ్యాక్టీరియల్ వ్యాధి. బ్రాంకైటిస్ అయితే శ్వాసనాళంకి వస్తుంది. శ్వాసనాళం అంటే ఎలాగా, ఇప్పుడు ఇలాగా ఇది వాయునాళం, ఇదేమో శ్వాసనాళాలు. ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ శ్వాసనాళం అనేది మళ్ళీ శ్వాసనాళికలుగా చేరుతుంది. మళ్ళీ ఇందులో ఇక్కడ మనకి ఇలా వాయుగోణులు అనేవి, ఈ వాయుగోణులు ఆల్వియోలై అనమాట. ఇదొక ఆల్వియోలై. ఈ చుట్టూనేమో రక్తకేశనాళికలు ఇలా ఉంటాయి. ఇక్కడ దీనిలో ఆక్సిజన్ O2 ఈ రక్తంలో ఉన్న CO2 దీనిలోకి వెళ్తుంది. CO2 ఏమో లోపలికి, CO2 లోపలికి, O2 ఏమో రక్తంలో ఉన్న CO2 ఏమో వాయుగోణంలోకి. సో ఇదే ఇక్కడ మనకి వాయువుల యొక్క ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ఈ క్రింది ఏ శ్వాస రుగ్మతలో పొగ తాగటం వల్ల గోడలంటే అది ఎంఫైసీమాగా గుర్తుపెట్టుకోండి. ఎంఫైసీమా ఇది బ్యాక్టీరియల్ వ్యాధి, ఇది శ్వాసనాళానికి వస్తుంది. ఆస్తమా అనేది శ్వాసనాళికలు రెండు వాచిపోవడం వల్ల వస్తుంది. ఆస్తమాకి జనరల్గా ఇది ఒక ఎలర్జీ వ్యాధి. ఆస్తమా అనేది ఎలర్జీ. ఉదాహరణకి పార్థీనియం అనే మొక్క తీసుకోండి. పార్థీనియం, వయ్యారి బామ, చైనీస్ కాంగ్రెస్ గ్రాస్ వీడ్ అని పిలుస్తాం. వయ్యారి బామ. దీని నుంచి పరాగరేణువులు బయటికి గాల్లోకి విడుదలవుతాయి, ముక్కులోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఆస్తమా రావచ్చు. అలాగే హే ఫీవర్ అనేది జ్వరం కాదు, ఇది ఒక ఎలర్జీ. దేనివల్ల ఏ మొక్క యొక్క పుప్పు రేణువులు? పార్థీనియం, వయ్యారి బామ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంఫైసీమా. క్వశ్చన్ నెంబర్ 28. COVID-19కి జరిపే పరీక్ష RT-PCR, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, RT-PCR టెస్ట్. ఇంకా వ్యాక్సిన్ వచ్చేస్తుంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఆల్రెడీ పంపిణీకి సిద్ధమైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైంది భారతదేశంలో. చూద్దాం ముందు ఏమవుతుందో. వీళ్ళు వ్యాక్సిన్ ఇస్తారా లేదంటే ఇంజెక్షన్ ద్వారా మనకి నీళ్ళు ఇస్తారో వేచి చూడాలి. సో వెస్ట్రన్ బ్లాట్ ఇది ఎయిడ్స్ వ్యాధికి, ఎయిడ్స్కి ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్కి వెస్ట్రన్ బ్లాట్, సదరన్ బ్లాట్ మరియు ఎలిసా. వెస్ట్రన్ బ్లాట్, సదరన్ బ్లాట్, ఎలిసా. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఈ 3 టెస్టులు కూడా ఎయిడ్స్ వ్యాధి. కానీ ప్రాథమికమైన పరీక్ష ఎలిసా. నిర్ధారణ కొరకు అయితే వెస్ట్రన్ బ్లాట్, PCR అంటే పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్, ఇది ఖరీదైన పరీక్ష. నెక్స్ట్ వైరల్ టైఫాయిడ్కి. నెక్స్ట్ డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ క్షయ వ్యాధికి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది కోవిడ్. నెక్స్ట్ 29. ఇనప రేణువులు పీల్చుకోవటం వల్ల కలిగే వృత్తి సంబంధ శ్వాస రుగ్మత ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్ అని అడిగాడు. ఇనప రేణువులు ఐరన్ పార్టికల్స్ పీల్చుకోవటం వల్ల సైడరోసిస్. ఆస్బెస్టాసిస్ అంటే రాతినార పీల్చుకోవటం వల్ల. సిలికోసిస్ అంటే SiO2 ఇసుక రేణువులు. బైసినోసిస్ అంటే పత్తి రేణువులు కాటన్ ఫైబర్స్ పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులు. నెక్స్ట్ బ్రీత్ అనలైజర్లో ఉపయోగించే రసాయన పదార్థం పొటాషియం డైక్రోమేట్, K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. ఈ పొటాషియం డైక్రోమేట్ ఆల్కహాల్తో కలిస్తే, ఈ రెండు కలిస్తే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. బాగా గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, తీసుకెళ్ళి లోపల వేసేస్తారు పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం బ్రోమేట్ ఇది బ్రెడ్లో విషపూరితం, బ్రెడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. బ్రెడ్లో విషపూరితంగా బ్రెడ్కి కలిపేస్తూ ఉంటారు దీన్ని. పొటాషియం బ్రోమైడ్ స్లీపింగ్ పిల్స్లో ఉంటుంది. స్లీపింగ్ పిల్స్ నిద్ర మాత్రలు. పొటాషియం అయోడైడ్ కృత్రిమ వర్షాలు ఆర్టిఫిషియల్ రైన్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? బ్రీత్ అనలైజర్లో పొటాషియం డైక్రోమేట్. నెక్స్ట్ స్వైన్ ఫ్లూను కలిగించే వైరస్ H1N1. మరి H5N1 అంటే బర్డ్ ఫ్లూ. ఇప్పుడే హైదరాబాద్ తెలంగాణలో స్టార్ట్ అయింది బర్డ్ ఫ్లూ. కొన్ని లక్షల కోళ్ళు చనిపోవడం ప్రారంభమవుతుంది ఇక్కడ హైదరాబాద్లో. ఎంట్రో వైరస్ అనేది పోలియోని కలిగించే వైరస్. శిశుపక్షవాతం పోలియో. రైనోని జలుబుని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4. కండరాల్లో O2 రవాణాకు తోడ్పడేది, కండరాల్లో ఆక్సిజన్ రవాణాకు తోడ్పడేది ఏంటని అడిగితే మయోగ్లోబిన్. కండరాల్లో ఉన్న ప్రోటీన్లు ఏవి? యాక్టిన్, మయోసిన్, గ్లైకోజన్, యానిమల్ స్టార్చ్.
గొంతు అధ్యయనాన్ని ఏమంటాం? గొంతు అధ్యయనాన్ని లారింగాలజీ అని పిలుస్తాం. పల్మోనాలజీ లేదా ప్లూరాలజీ అంటే ఊపిరితిత్తుల అధ్యయనం. సిటాలజీ అంటే జలచర ఆర్థ్రోపోడా జంతువులు, జలచర ఆర్థ్రోపోడా జంతువులు, ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్. జలచర క్షీరదాల అధ్యయనం, ఆక్వాటిక్ మ్యామల్స్ అధ్యయనం. సిటాలజీ అంటే డాల్ఫిన్లు, తిమింగలాలు, వాటి అధ్యయనం. రైనాలజీ అంటే ముక్కు అధ్యయనం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ లారింగాలజీ. అందువల్ల మనకి ఈఎన్టీ డాక్టర్ అంటే ఈఎన్టీ ఇయర్, నోస్, థ్రోట్. వీడు వాడేది పుటాకార దర్పణం వాడతాడు, కాన్కేవ్ మిర్రర్ వాడతాడు ఈఎన్టీ డాక్టర్. నెక్స్ట్ వన్, క్రింది ఏ జంతువులో చర్మం శ్వాసాంగంగా పనిచేయను? క్యాట్ఫిష్లో చిన్నప్పుడు మనం చూడండి, మార్పు చేప అని పిలుస్తాం కదా, మీసాలు ఉంటాయి, మార్పు చేప. మీలో చాలామంది చేపలు పట్టేవాళ్ళు ఉంటే ఆ ఇంగుళం కుట్టింది అంటారు. అదొకటి మార్పు చేప కుట్టదు, కానీ మార్పు చేప మీసాలు ఉంటాయి. చర్మం ద్వారా శ్వాసాంగం పనిచేస్తుంది. మొసల్లో ఊపిరితిత్తులు ఉంటాయి. స్పినోడాన్, ఇది సరీసృపం, ఊపిరితిత్తులు. స్పినోడాన్ అని న్యూజిలాండ్లో ఉండే ఒక సజీవ శిలాజం, లివింగ్ ఫాసిల్. దీనిలో సంపర్కాంగం ఉండదు. అన్ని సరీసృపాల్లో సంపర్కాంగం ఉంటుంది, కానీ పాపం దీనిలోనే సంపర్కాంగం ఉండదు. ఏది? స్పినోడాన్, న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి సరీసృపం. ఇది సజీవ శిలాజం అని పిలుస్తాం. దీనిలో మూడవ నేత్రం కూడా ఉంటుంది. మూడవ నేత్రం, దాన్ని పీనియల్ నేత్రం అంటారు. మూడవ నేత్రం కనిపిస్తుంది దీనిలో, స్పినోడాన్లో. ఇప్పటికీ సజీవ శిలాజం. ఇందాక రాచపీత కూడా సజీవ శిలాజమే. రాచపీత అంటే లిమ్మిలెస్ అని చెప్పాను కదా, పుస్తకాకార మొప్పలు ఉంటాయి అన్నాను, బుక్ గిల్స్, శ్వాసాంగాలు. కివి న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి పక్షి కాబట్టి దీనిలో ఊపిరితిత్తులు. కాబట్టి చర్మం దేనిలో? చర్మము క్యాట్ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సి ఆకారపు ముదులాస్థి ఉంగరాలు ఎక్కడ ఉండును? ఎక్కడుంటాయి సి ఆకారపు ముదులాస్థి ఉంగరాలు? ఇలాగా, ఇది వాయునాళం, ఇది ఊపిరితిత్తులు అనుకున్నప్పుడు దీనిలో సి ఆకారపు ఉంగరాలు ఉంటాయి. అది వాయునాళం, ట్రాకియా. ఈ వాయునాళం మూసుకుపోకుండా, గాలి బాగా వెళ్ళడం కోసం మూసుకుపోకుండా సి ఆకారపు ముదులాస్థి ఉంగరాలు, సి షేప్డ్ cartilaginous రింగ్స్. సో జనరల్లీ దే ప్రివెంట్ కొలాప్సింగ్ ఆఫ్ వాల్స్. ట్రాకియల్ వాల్స్ కొలాప్స్ అయిపోకుండా ఈ సి ఆకారపు ముదులాస్థి ఉంగరాలు తోడ్పడతాయి. కాబట్టి ఇక్కడ వాయునాళం. రైట్, ఇవి మొత్తం మనకి శ్వాస వ్యవస్థకి సంబంధించి ప్రశ్నలు, వాటి యొక్క ఆన్సర్స్. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అయితే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందో, ఇదే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో కూడా టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ముందు క్లాస్ శ్వాస వ్యవస్థ చెప్పిన తర్వాత ఇలాంటి టెస్ట్లు అనేవి గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే లభిస్తాయి. మరి ఏ చోట కూడా ఇలాంటి లెవెల్ 2 విధానంలో పూర్తిగా చూడండి. సి ఆకారపు ముదులాస్థి ఉంగరాలు ఎక్కడ ఉండును అని అడిగినప్పుడు కేవలం ఇక్కడ శ్వాస వ్యవస్థకు సంబంధించిన రిలేటెడ్ అంశాలే అడగటం జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి ప్రశ్నలు అనేవి చూడండి. ఇక్కడ ఏ జంతువులో చర్మం శ్వాసాంగంగా పనిచేయను అని ఇచ్చాం. రిలేటెడ్గా ఈ ప్రశ్నలన్నీ గొంతు అధ్యయనం అని చెప్పేసి రిలేటెడ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. అందువల్ల ఇలాంటి ప్రశ్నలు కనుక మీరు చేసినట్లయితే ఈజీగా ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలే నేరుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో దాదాపుగా 100 ప్రశ్నలు నేరుగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే విధంగా జరిగింది, నాకు బాగా తెలుసు. దాదాపుగా 100 నుంచి 110 ప్రశ్నలు, కొన్ని క్వశ్చన్లు అయితే ఆప్షన్లు కూడా మారకుండా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా మేము ఇటువంటి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఫీజు గణపతి ఇన్స్టిట్యూట్లో మనకి 18,000 రూపీస్ ఫీజు పెట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ మొత్తం మెటీరియల్, డైలీ టెస్టులు, మోడల్ ఎగ్జామ్స్, కోచింగ్ చివరి వరకు మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ఫీజు అనేది ఉంటుంది. పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఫీజు తగ్గించడం జరుగుతుంది. గ్రూప్గా జాయిన్ అయ్యే వారికి, పేద విద్యార్థులకి ఎప్పుడు కూడా గణపతి ఇన్స్టిట్యూట్ అనేది అండగా ఉంటుంది. సో ఈ కోవిడ్ సమయంలో మీ యొక్క ఇబ్బందులు కూడా మేము అర్థం చేసుకోగలం. అయితే ఇక్కడ గణపతి ఇన్స్టిట్యూట్లో చాలా క్వాలిటీగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా, కోచింగ్ ఎక్కడైనా తీసుకుంటారు కానీ ఉద్యోగం రావాలి కదా, కోచింగ్తో పాటు ఉద్యోగం
సంపాదించుకునే అవకాశం గణపతి ఇన్స్టిట్యూట్లో మీకు లభిస్తుంది. తెలివైన విద్యార్థి యొక్క గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఎందుకనగా లాస్ట్ టైం మనకి ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సాధించిన సంస్థ గణపతి. రాష్ట్రంలో ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్స్, ఎక్కువ కానిస్టేబుల్, ప్రతి నోటిఫికేషన్లోనూ కూడా మనకి 100కి 100% సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. మీరు ఎవరినైనా అడిగి, నలుగురు విద్యార్థులను అడిగి మీరు జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ చివరి వరకు గనక మీరు ఇన్స్టిట్యూట్లో ఉంటే మీకు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. కోచింగ్ చివరి రోజు వరకు మీరు కష్టపడి చదువుకున్నట్లయితే మీకు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఈ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించినంత వరకు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ యొక్క వివరాలు మీకు ఒక 1 మినిట్లో చెప్తాను. ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్కి సంబంధించి ప్రధానంగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణము, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా త్వరలో లెవెల్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు దీనిలో లభిస్తాయి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే టెస్ట్ మీకు ముందు రోజే టెస్ట్లు పంపించి దానికి ఎక్స్ప్లెనేషన్ మరుసటి రోజు అనేది ఉంటుంది. ఎందుకనగా మీరు టెస్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వింటే ఇంకా మీకు జన్మలో మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు ఇలాంటి ప్రశ్నలు కనుక మీరు చేసినట్లయితే. అలాగే మోడల్ ఎగ్జామ్స్, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మోడల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్ బై గణపతి టీమ్. అర్థమెటిక్ బాలచంద్రన్ సార్, అదేవిధంగా శివశంకర్ సార్, రీజనింగ్ శివశంకర్ సార్ మరియు నాయుడు సార్ ఈ టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి బాబు సార్ ప్రత్యేకంగా ఇంగ్లీష్ కానిస్టేబుల్కి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇటు డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇలాగా అన్ని ప్రిపోజిషన్స్ తీసుకుంటే ఒక టెస్ట్ చేస్తే ఆ ప్రిపోజిషన్ ఏ విధంగా చేయాలో మీకు బాబు సార్ ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనగా ఇక్కడ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ కనుక ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు ఉద్యోగం అనేది వచ్చేస్తుంది, కానిస్టేబుల్ ఉద్యోగం. సో కాబట్టి జనరల్ స్టడీస్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలాంటి టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా మోడల్ ఎగ్జామ్స్, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం 50 మోడల్ ఎగ్జామ్స్ మీకు అందించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకి ఈ నెంబర్లకి కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకుని మీరు విజయం సాధిస్తారని నేను కోరుతా ఉన్నాను. ఇది 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులకి సంబంధించి ఈ తెలంగాణ జిల్లాల సమాచారం, 33 జిల్లాల సమాచారం, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ టెస్ట్లు మీకు అద్భుతమైనటువంటి టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో కావున మరిన్ని వివరాలకి వెంటనే ఈ నెంబర్ని మీరు సంప్రదించండి. అలాగే మీకు రేపు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఈ 3 రోజులకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అద్భుతమైన కరెంట్ అఫైర్స్ మీకు రేపు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల్లో, మీరు ఎక్కడైనా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల విద్యార్థులు ఈ టెస్ట్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్ చివరి రోజు వరకు మీకు టెస్ట్లు ప్రతిరోజు కూడా మీకు అందించబడడం జరుగుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి ప్రోగ్రామ్. సో కాబట్టి వివరాలకు వెంటనే మీరు సంప్రదిస్తే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరగా ప్రారంభమవుతాయి. మీకు ఆన్లైన్ యాప్ ద్వారా ఆ యాప్లో మొత్తానికి ఏ రోజుకు ఆ రోజు మీకు టెస్ట్లన్నీ కూడా ముందు రోజు ఏ టెస్ట్లు అప్లోడ్ చేసామో ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మర్నాడు ఉంటుంది. కాబట్టి ఒకరోజు మీరు టెస్టులు చేసుకుని మర్నాడు ఎక్స్ప్లెనేషన్ మీరు వింటారు కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ టాపిక్ను కూడా మీరు ఉదాహరణకి ఒక 4 టెస్టులకు సంబంధించి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి హిస్టరీ, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి, పాలిటీకి సంబంధించి రాష్ట్రపతి, అదేవిధంగా బయాలజీకి సంబంధించినంత వరకు జీర్ణ వ్యవస్థ, ఫిజిక్స్కి సంబంధించినంత వరకు కొలతలు మరియు ప్రమాణాలు, అర్థమెటిక్కి సంబంధించినంత వరకు శాతాలు, రీజనింగ్కి సంబంధించినంత వరకు బ్లడ్ రిలేషన్స్, ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు ప్రిపోజిషన్స్, ఇలా మీకు ఒక 5 లేదంటే 6 టెస్టులు ముందు రోజే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఆ టెస్ట్లు అప్లోడ్ చేసిన వెంటనే ఆ టెస్ట్కి సంబంధించిన సమాచారాన్ని మీరు చదువుకుని టెస్ట్ చేసి మర్నాటికి సిద్ధంగా ఉంటే ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ విధానం అనేది నభూతో నా భవిష్యత్.
మీకు ఇంక ఎగ్జామినేషన్ కేవలం 5 లేదా 10 నిమిషాల్లో ఎగ్జామ్ మీరు రాయగలుగుతారని నేను ఆశిస్తా ఉన్నాను, ఇలాంటి టెస్టులు కనుక మీరు ఉపయోగించుకున్నట్లయితే. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మరింత సమాచారం కోసం నెంబర్లకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ చక్కగా నీట్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మంచి టెస్ట్ ప్రోగ్రామ్. ఇలాంటి టెస్టులు మీకు ఎక్కడా కూడా లభించవు. కావాల్సి ఉంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఈ టెస్ట్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇలాంటి టెస్ట్ సిరీస్ ఎక్కడ కూడా మీకు దొరకదు. వెంటనే సంప్రదించాలని కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో with more current affairs and general studies classes. Thank you.